పిలిచాడంట. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేను నిన్ను మర్చిపోయినా, నువ్వు నన్ను మర్చిపోయినా, నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా కూడా నీ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈసారి తిరిగి నా ప్రణాళికలో నిన్ను పెట్టాలనుకుంటున్నాను. దూరంగా వెళ్ళిపోయావు, తప్పిపోయావు, పడిపోయావు, కానీ తిరిగి లేవనెత్తేవాడిని నేనున్నాను. ఆమేన్. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా కూడా ఆయన తిరిగి లేవనెత్తుతాడంటే, ఎన్నిసార్లు ఆయన ప్రణాళిక నుంచి వెళ్ళిపోయినా కూడా తిరిగి తీసుకొని వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. పేతురు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, పేతురు, నీ పేరు పేతురు అని ఎందుకు పెడుతున్నాను అన్నాడు? నువ్వు ఒక బండవి, అంటే నీ మీద కట్టబోతున్నాను. అలాంటి పేతురు, ఒక బండ లాంటి పేతురు, ఆయన సమస్తాన్ని కోల్పోయి ఉన్నప్పుడు ఆయన వచ్చి, నేను నిన్ను మనుషులను పట్టే జాలడుగా చేయబోతున్నాను, నీ ద్వారా ఒక సంఘాన్ని కట్టబోతున్నాను, ఇంతవరకు భూమి మీద లేని నా పరిశుద్ధ